नमः शिवाय। ॐ नमो श्रीविघ्नराजाय नमः। ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः। ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ नमो भगवते वासुदेवाय। ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 26వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ ద్వాదశి త్రయోదశి, భానువాసరి, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:11 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 56, అనగా 56వ రోజు. ఈ తాళపత్ర గ్రంథం, భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని మనకు 700 శ్లోకములు సరళ తాత్పర్యములతో రూపకల్పన చేశారు గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాలశిక్ష రచయిత. ఈ తాళపత్ర గ్రంథాన్ని నాకు భవదీయుడికి శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి గారు, విద్యావేత్త, ఇంకా వారి సతీమణి శ్రీమతి లక్ష్మీ దంపతులు బహూకరించడం జరిగింది. అందులో నుంచి నేను ప్రతిరోజు 5 శ్లోకములను వాడుకుని వాటి తాత్పర్యములను ఆనందిస్తూ ఉన్నాను. మీకు తెలియజేస్తూ ఆనందింపజేస్తున్నానని భావిస్తున్నాను. ఈ తాళపత్ర గ్రంథంలో ఈరోజు 6వ అధ్యాయం సంయమ యోగం, ధ్యాన యోగంలో 33వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ప్రతి ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల పాటు ఈ తాళపత్ర గ్రంథాన్ని మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు భగవద్గీత సంయమ యోగం 6వ అధ్యాయం ధ్యాన యోగంలో 33వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు పారాయణం. ఇప్పుడు 33వ శ్లోకం. అర్జున ఉవాచ: యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఈ 33వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అర్జునుడు ఈ విధంగా పలికాడు: మధుసూదన, మనస్సు నిలకడలేనిది కావడం వల్ల నీవు ఉపదేశించిన ఈ జీవాత్మ పరమాత్మల సమత్వయోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను. అప్పుడు 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవద్ధృతం దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం. కృష్ణ, మనస్సు చాలా చంచలం, బలవత్తరం, సంక్షోభకరం. అలాంటి మనస్సును నిగ్రహించడం వాయువును నిరోధించడం లాగా దుష్కరమని భావిస్తున్నాను. అప్పుడు భగవానులు ఈ విధంగా సెలవిస్తున్నారు. భగవాన్ వాచ 35వ శ్లోకం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేన చ గృహ్యతే వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణుల వారు ఇలా అంటున్నారు, మహాబాహుడవగు కౌంతేయ, మనస్సు చంచల స్వభావం కలిగింది, నిగ్రహించడానికి శక్యం కానిది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. అయితే దానిని అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల వశపరుచుకోవచ్చును. ఇప్పుడు 36వ శ్లోకం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః, వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయత. ఈ 36వ శ్లోకానికి తాత్పర్యం, ఆత్మనిగ్రహం లేనివాడు యోగం సిద్ధించదని నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్ధించదని నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం ఉంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చును. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం. అర్జున ఉవాచ, 37వ శ్లోకం. అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః, అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అని అర్జునుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అర్జునుడు అంటున్నారు, శ్రద్ధ ఉన్నప్పటికీ మనోనిగ్రహం లోపించిన కారణంగా యోగంలో చిత్తం చలించిన వాడు యోగ సంసిద్ధి పొందకుండా ఏ గతి పొందుతాడు అని అర్జునుల వారు అడిగారు. మరి రేపటి పఠనంలో మిగతా 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాం. నిలబడి పరుగెత్తి పాలు తాగే విధంగా కాకుండా నిలబడి నీరు తాగే విధంగా ఈ భగవద్గీత పారాయణం సాగుతున్నదని నా అభిప్రాయం. తప్పులుంటే మన్నించండి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు.